హలో హాయ్ అండి నమస్తే. ఈ రోజు నేను మీ ముందుకి మంచి పాతకాలం స్వీట్ వచ్చానండి. ఏంటి అనుకుంటున్నారా? జొన్న పిట్టు అండి. ఇది ఎంత హెల్దీ అంటే మన ఆడవాళ్ళకి వచ్చే పీరియడ్ సమస్యలు కానివ్వండి, నడుము నొప్పులు కానివ్వండి, కాళ్ళ నొప్పులు కానివ్వండి, ఇలా అన్హెల్దీగా ఉంటే బలహీనంగా ఉన్న వాళ్ళకి మంత్లీ 2 times 3 times ఇచ్చేసి పెట్టారంటే కనుక మంచి రిజల్ట్ ఉంటుందండి. దానికోసం గ్లాస్ జొన్నలు తీసుకొని 6 గంటల పాటు నానపెట్టేసుకొని మీకు తగినట్టుగా స్వీట్ వేసేసుకొని అంటే బెల్లం వేసేసుకొని ఎండు కొబ్బరి ఇలాచి వేసేసుకొని మిక్సీ పట్టేసుకొని మెత్తగా పట్టేసుకున్నాక పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నెలో నీళ్లు పోసేసుకొని దానిపైన గుడ్డ పెట్టేసి ఆవిరికి ఇది ఉడకబెట్టుకోవాలండి. స్ప్రెడ్ చేసేసుకొని గిన్నె పెట్టేసి దానిపైన బరువు పెట్టుకోవాలి. అది గుడ్డతో కట్టేసుకోవచ్చండి. ఇలా మనకి ఒక 15 నుంచి 2 నిమిషాల పాటు ఆవిరికి ఉడకపెట్టేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 నిమిషాలు ఉంచేసినాక తీస్తూ ఉంటే ఆహా వాసనకి కడుపు నిండిపోతుందండి. మంచి హెల్తీగా రెసిపీ తినాలి, స్వీట్ తినాలి, క్రేవింగ్ గా ఉంది, బలహీనంగా ఉన్నాం, ఆడవాళ్ళకి వచ్చే సమస్యల నుంచి కూడా చాలా దూరం అవుతుందండి. ఈ రోజుల్లో ఉన్న పిల్లలకి ఆడపిల్లలకి చాలా సమస్యలు ఉన్నాయండి. దాన్ని అధిగమించాలి అంటే నెలకి 2-3 సార్లు చేసి పెట్టండి. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఇది వేడివేడిగా నెయ్యి వేసుకుని తింటే సూపర్ గా ఉంటుందండి. ఇది రెగ్యులర్ నేను తినేదాన్ని అనమాట. మా నాన్న చేసి పెట్టేవాళ్ళు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్